ప్రవీణ్ గారు చెప్పండి సార్. ఒక నిమిషము. అదండి, పాస్టర్లు మా ఇంటి కాడికి వచ్చిందండి. నేను ఇంట్లో రాముని పెట్టుకుని పూజించుకుంటూ ఉంటున్నాను. నేను ఇంట్లో లేని సమయంలో మా ఇంట్లో ఆడవాళ్ళు అంటే పాస్టర్ వచ్చేసి మీరు పూజించేది సైతానని, మీరు పూజించేది రాముడు అయితే మీరు తీసి బయట పెట్టేయండి, మా ఇంట్లో నా ఆడవాళ్ళు బొట్టు కూడా పెట్టుకోకూడదు అని చెప్పేసి బలవంతంగా ఈ యేసు మతాన్ని మా ఇంట్లో తీసుకొచ్చి చేయాలనుకుంటా. అప్పుడు నేను ఏం చేయాలి? చెప్పు తీసుకొని కొట్టాలండి, దాంట్లో తప్పేముంది? సార్ మీరు సైలెంట్ గా ఉన్నారు సార్, మీరు సైలెంట్ గా ఉన్నారు సార్. బాబు మీరు చెప్పండి అమ్మా. హలో, మీరు చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. నేను మీ మతాన్ని మీ ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో కాడికి వచ్చి మమ్మల్ని మత మార్పిడి చేస్తే నేను ఏం చేయాలి? మా అమ్మ స్వచ్ఛమైన హిందువు, మమ్మల్ని వచ్చి మత మార్పిడి చేశారు. ఆ తర్వాత ఈ మతం మా ఇంటి కాడికి వచ్చింది. చెప్పండి ఏం చేయాలి? ఇప్పుడు పాస్టర్లు చాలా అంటున్నారు కాబట్టి మీరు అలా క్రైస్తవం గురించి అంటున్నారు తప్ప మీ బైబిల్ గురించి మాట్లాడుతున్నా. బైబిల్లో ఉన్నటువంటి ఇప్పుడు బైబిల్ నేను ఏమంటున్నానంటే బైబిల్ మీ ఇంట్లో పెట్టుకుంటే ఎవరు ప్రశ్నించారు. బైబిల్ తీసుకుని మీరు మా ఇంటి కాడికి వచ్చి మమ్మల్ని చదవమని చెప్పి మాకు ఇచ్చిపోతున్నారు కాబట్టి మీరు ఆ మాట అనలేదు కదా. మీరు ఆ మాట అనలేదు. నేను ఇప్పుడు పాస్టర్లు చాలా అంటున్నారు, బైబిల్ ఇస్తున్నారు, అలా అంటున్నారు. మీరు ఇప్పటి నుంచి నిజమైన దేవుడు బైబిల్ తీసుకోమని చెప్పేసి అలా అంటున్నారు, బైబిల్ ఇస్తున్నారు. కాబట్టి బైబిల్ ఏముందని చదవాల్సిన అవసరం మా కాడికి ఎలా వచ్చిందంటే బైబిల్ మీ వాళ్ళు మాకు వచ్చి ఇచ్చిపోతున్నారు కాబట్టి. అదే సార్ నేను అనేది. సువార్త కరపత్రికం ఇచ్చారండి, సువార్త కరపత్రికం ఇచ్చేసి ఈ రిఫరెన్స్ అన్ని ఇచ్చారు. అందులో బైబిల్ వచనాలు ఉన్నాయి. మొత్తం చదువుతామని చెప్పి బైబిల్ తెచ్చుకున్నా, మొత్తం చదువుతామని చెప్పి బైబిల్ తెచ్చుకున్నా. ఇప్పుడు మా ఫ్రెండ్ రాజు గారు ఉన్నారు, రాజు గారు కూడా స్వచ్ఛమైన హిందూ అయితే ఇప్పుడు అతను హిందూ గ్రంథాలు చదువుకుంటా ఉంటే అతను వాళ్ళ ఇంటి కాడికి వచ్చి బైబిల్ ఇచ్చి పోయారంట. ఆ తర్వాత బైబిల్ మొత్తం చదివితే బైబిల్ గురించి మేమిద్దరం డిస్కషన్ చేసుకుని వీడియోలు పెట్టాము. సార్ రాజు గారు మీరు మాట్లాడుతున్నారు సార్, నాకు చిన్న పని ఉంది. సరే సార్ కానీ సార్ మీరు చెప్పారు కదా, ఇప్పుడు అతనికి అభ్యంతరం ఏంటి దీంట్లో? నా డౌట్ అదే. ఏంటి సార్ మీ అభ్యంతరం ఏంటండి? అభ్యంతరం ఏం లేదండి, అదే బైబుల్ వల్ల అదే క్రిస్టియానిటీ వల్ల సమాజానికి చాలా పెద్ద నష్టం అండి, పెద్ద నష్టం. ప్రపంచంలో ఏ మతం వల్ల ప్రాబ్లం లేదు కానీ క్రిస్టియానిటీ వల్ల ఇంకా పెద్ద నష్టం. ఎందుకంటే ఎంతమంది పాస్టర్లు అమ్మాయిలను పాడు చేశారో మీకు ఆధారాలు పంపిస్తా. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వినండి, మీరు జాగ్రత్తగా వినండి, వితండవాదం చేయకుండా నేను చెప్పేది వింటే మీకు జ్ఞానోదయం అయితే. నేను ఇప్పుడు వరకు మీరే మాట్లాడగలిగారు. అదే అదే ఒక నిమిషం వినండి సార్. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, ఒక 10 సంవత్సరాలు పాస్టర్ గా చేశా. ఓకేనా? నా లైఫ్ గురించి వేరే వాళ్ళ గురించి వద్దు, నా లైఫ్ గురించి చెప్తా వినండి. మీరు ఎంతమందిని రేప్ చేశారు సార్? మీరు ఎంతమందిని పాడు చేశారు? పాడు చేయలేదు సార్, ఇష్టానుపూర్వకంగా 10 మందిని వాడుకున్నాను సార్. మీరు వినండి, శాంతం వినట్లా, మీరు మధ్యలో దూరితే ఇంకా నేను చెప్పేది మీకేం అర్థం అవుద్ది? ఇప్పుడు అవతలోడు చెప్పేది మనం మనస్ఫూర్తిగా వినాలి, వింటేనే ఇప్పుడు మనకు అర్థం అయింది. నువ్వేదో వాదన చేయాలి నాతో వస్తే ఉపయోగం లేదు, నీకు లేదు నాకు లేదు. అవతలోడు బాధ ఏందో వింటే ఆ బాధకి ఎలా మందు రాయాలో మీకు అర్థం అయిద్దండి. మీరు బాధ వినకుండా నేను చెప్పేది వినకుండా ఇస్తానండి, ఖచ్చితంగా ఇస్తా. వినండి సార్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి పాస్టర్లు అందరూ అమ్మాయిల్ని చాలా మంది వాడుకుంటున్నారు, డబ్బులు దోచుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. రెండో పాయింట్, ప్రతి నెల ఇప్పుడు మా ఎవడో ఒక నాకు విశ్వాసం ఉన్నాడండి, అతను ₹1,00,000 జీతం వస్తుంది. అతను ఏం చేస్తున్నాడు? నాకు ప్రతి నెల 10,000 ఇస్తున్నాడు. ఇప్పుడు అదే 10,000 తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళ పిల్లలకు గనక ఆయన గనక రోజ్గార్ యోజన ఇట్లాంటి పథకాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్వి, అతను గనక 10 సంవత్సరాలు కడితే ₹20 లక్షల వస్తుంది అతనికి. ఇప్పుడు నాకు ఇచ్చాడండి, ఇప్పుడు ఒక పాస్టర్కి ఇచ్చాడండి, ఎవడో గన్నాయి పాస్టర్కి ఇచ్చాడండి. ఆ 10,000 ఏం చేస్తాడు చక్కగా? వాడు ఇంట్లో అలా 10 మంది ఇస్తే ₹1,00,000 అయిపోయింది. వాడికి వస్తే ఏం చేస్తాడు? చక్కగా పెళ్ళానికి నగలో, చీరలో, లేకపోతే వాళ్ళ పిల్లలకి బంగారము చేయించుకుంటాడు. ఆడి ఇంట్లో ఆడి పెళ్ళం వాడే కట్రాయలు కూడా దశం భాగంతో బతుకుతున్నాడండి. అంతకంటే దరిద్రం ఉంటుందా? ఫస్ట్ పాయింట్ ఇది. మూడో పాయింట్ వినండి, వీడి డ్యూటీ ఏంది? ఒక చిన్నది రిక్వెస్ట్ అండి, ఎవరు మీరు మాట్లాడేది? ఎవరు? నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా. ఒక నిమిషం మీరు సైలెంట్ గా ఉంటాం సార్, ముందు మీ వాళ్ళు వచ్చారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. రాజు గారు మీరు కంటిన్యూ అవ్వండి. పాస్టర్లు ఊరికే టైంకి ఫోన్ చేసి ఈయన పాస్టర్ ఇప్పుడు వచ్చిన ఆయన. అవునయ్యా. అయ్యా ఇప్పుడు మీరు పాస్ట్ గా చర్చ నడుపుతున్నారా? మీరు నడుపుతున్నా. ఎంతమంది విశ్వాసులు ఉన్నారండి మీ దగ్గర? 300 మంది విశ్వాసులు ఉన్నారయ్యా నాది. ఏ ఊరండి మీది? మాది గుంటూరు అండి. మీది ఏదండి? దాంట్లో ఉంటుంది కదా పెంతికోస్ట్ ఇట్లా ఉంటుంది కదా, ఏది మీది? పెంతికోస్ట్ సార్ మాది పెంతికోస్ట్. ఓకే, నాలాగనే మీరు కూడా ఉన్నారు పాస్టర్ గా.
అవునండి అవును. సరే ఇప్పుడు ఎవరో మా యేసయ్యని తిడుతున్నారా మీరు? చెప్తున్నానా, ఇప్పుడు ఎవరో ఒక అతను వచ్చాడు, అతను మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను నేను. అయ్యా అయ్యా అయ్యా. సరే ఇప్పుడు బాబు నువ్వు లైన్ లో ఉన్న నీ పేరేంటి? నా పేరు గుణపాలరాజు అంటారు, నీ పేరేంటి? నా పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు. ఓకే, ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని 2 చెప్పాను మీకు. ఒక నిమిషం కానీ సార్, వెంకట్రావు క్రిస్టియనా? మీరు క్రిస్టియన్స్, మీ పేరు వెంకట్రావు అంతేనా? అవును. అదేందండి వెంకట్రావు అంటే మీరు నిన్న మొత్తం మారడం వల్ల ఎట్లా మరి పేరు మార్చుకోలేదు? ఇప్పుడు ఆధార్ కార్డు కూడా వెంకట్రావు, అది హిందూల పేరు కదా, వెంకటేశ్వర కదా అది. అవును. సరే ఇప్పుడు నుంచి మీరు మారారా? మన పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన చెప్తాడు లేండి దాని గురించి, మన పాస్టర్ గారు చెప్తాడు అది. ఇప్పుడు సార్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వెంకట్రావు గారు మీకు అర్థమైందా? మీరు పాస్టర్ గారితో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మీతోనే మాట్లాడుతున్నాను. పాస్టర్ గారికి నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు దీని వల్ల సరే సరే క్రిస్టియానిటీ వల్ల అసలు మనకు వచ్చింది ఏంటి? ఇప్పుడు ఇప్పుడు నేను నమ్ముకున్నాను సార్ యేసుని, నాకు రోగాలు వస్తున్నాయి, హిందువులకి రోగాలు వస్తున్నాయి, నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సార్ నాకు ఒక్క మాట, మీ ప్రాబ్లం పాస్టర్లతోనా యేసుక్రీస్తుతోనా? రెండిటితో. అసలు మెయిన్ మూలకారకుడు యేసండి, మెయిన్ మూలకారకుడు యేసండి. జనాల్ని తప్పుదోవ పట్టించాడు. పాత నిబంధనల దయాలు ఎక్కడ ఉన్నాయి సార్? కొత్త నిబంధనల దయాలు ఎందుకు వచ్చినాయి? మీరు బైబిల్ తెలుసా మీకు? సార్ మీరు నన్ను అన్నారు కానీ మీరు వితండవాదం చేస్తున్నారు. వితండవాదం కాదు, బైబిల్లో దయాలు ఉన్నాయా? కొత్త నిబంధనలు, పాత నిబంధనల దయాలు, కొత్త నిబంధనలు ఎలా వచ్చినాయండి? అసలు మనిషి చచ్చిపోతే దయ్యం అవుతాడని ఎక్కడుంది బైబిల్లో? చూపించండి నాకు. మరి దయాల కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది కొత్త నిబంధనలో? ఎవరు చెప్పారు సార్? ఎక్కడుంది బైబిల్లో మనిషి చచ్చిపోతే దయ్యం అవుతాడని? మరి దయాలు మరి యేసు దయాలను వదిలించాడు కదా చాలా మందికి. అవి దురాత్మలు సార్, అవి దయ్యాలు. దురాత్మలు ఎక్కడి నుంచి తయారైతే ఎవరు తయారు చేశారు వాటిని? అది సాతాను సైన్యం సార్. అది ఎక్కడుంది? నువ్వు చెప్పిన రెఫరెన్స్ దయ్యాలని పదం ఉంటే నువ్వు సాతాన్ రెఫరెన్స్ అంటావేంది? మళ్ళీ దయ్యం అంటే ఏంటిది? కుంటి దయ్యం, మోగ దయ్యం, గుడ్డి దయ్యం ఉంటుందా దయ్యానికి? ఒక నిమిషం అండి. సరే సాతాను సంతతి సార్, సాతాను సంతతికి గుడ్డి సాతాను, కుంటి సాతాను, మోగ సాతాను ఉంటుందా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థమవుతుందా మీకు? అసలు కుంటిది గుడ్డిది కాదండి. ఇప్పుడు సాతానే, ఇప్పుడు ఒక నిమిషం అండి, వాడు కనుక సాతాను అంటే ఆత్మే, శరీరం. ఒక నిమిషం అండి, ఆత్మ మీరు చెప్తున్నారు కాదు, నేను చెప్పేది వినండి. ఆత్మే కదండి, ఆత్మ మళ్ళీ కుంటిది గుడ్డిది ఏంటిది? సరే సార్, ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడండి. ఇప్పుడు వరకు పాస్టర్లు సార్ ఏసే పెద్ద ఎదవ సార్ నా దృష్టిలో. తర్వాత ఈ పాస్టర్లు ఇంకా ఎదవలు. ఈ రెండు నా స్టేట్మెంట్. మీరు దీనికి కాదని నిరూపించండి. రెండు లేదు, ఏదన్నా ఒక రీజన్ ఉండాలి కదా. యేసు ప్రభుని మీరు అన్నారు. అవునండి, ఎందుకంటే ఆయన వ్యభిచారం వల్ల పుట్టాడు కాబట్టి. అసలు వ్యభిచారం ఒక అమ్మాయిని తప్పుడు చూపుతో చూస్తేనే అది తప్పు అన్నాడు. నేను చెప్తున్నాను. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్, ఇక్కడ 2 డౌట్లు ఉన్నాయి. ఎందుకు మేరీని యేసు వ్యభిచారంలో ఎందుకు పుట్టాడంటే, మేరీ అనేమో మొగుడుతో కాకుండా, వినండి, మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకున్నప్పుడు పతివ్రత ఎట్లా అయిద్దండి? మొగుడు ఉండంగా వేరే వాళ్ళతో కడుపు, దయ్యం గాని, మనిషి గాని, జంతువు గాని, లేదా పక్షి గాని, చేప గాని, తిమ్మింగళంతో కడుపు చేయించుకున్నా సరే నాకు అభ్యంతరం ఉందండి. మొగుడు ఉండంగా మొగుడు పర్మిషన్ తీసుకోవాలి కదా. దేవుడు వచ్చి చెప్పాలి, అయ్యా నీ భార్యగా నేను కడుపు చేస్తున్నాను కాబట్టి నువ్వు పర్మిషన్ ఇవ్వాలనాలి. లేదా ఇంకా పెళ్లి కాలేదు, తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఆయన మేరీ తండ్రి దగ్గరికి, అయ్యా మీ అమ్మాయి గర్భం చేస్తాను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలని తీసుకోవాలి. బలవంతాన్ని చేస్తే రేపు కిందకు వస్తుంది కదా. మేరీ అంటది, అయ్యా నేను పురుష సంయోగ స్త్రీని అనిద్ది అప్పటికి కూడా. అయినా సరే బలవంతాన్ని కడుపు చేస్తాడు. అది అప్పుడు యేసేపుకి ఏమొస్తుంది? అనుమానం వస్తుంది, ఇదేంటి పెళ్లికి ముందర గర్భవతి కదా అని. అప్పుడు ఆయన వదిలేయాలనుకుంటాడు. ఏంటి సార్ ఇది తప్పు కదా ఇది. ఇప్పుడు అందుకే వ్యభిచారం చేసిందన్న. ఇప్పుడు మేరీ భర్త పేరు, యేసు తండ్రి పేరు ఒకళ్ళేనా అండి? సార్ ఇప్పుడు నన్ను చెప్పండి. ఆత్మకి అవయవాలు ఉంటాయండి. ఆత్మ అనేది ఎక్కడుంది అసలు? ఆత్మ అనేది ఎక్కడుంది? ఆత్మ అంటే ఎలా? ఆత్మది పరిశుద్ధాత్మ అంటే ఆత్మ ఎలా? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిన అంటున్నారు. అవును. మళ్ళీ ఇప్పుడు మీరే మళ్ళీ ఆత్మ. నా పేరు ఆత్మారావు అండి. అయ్యో, మళ్ళీ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిన ఆత్మారావు అని చెప్తున్నా. ఆత్మారావు అంటే ఆత్మ అయిపోయిద్దా? పరిశుద్ధాత్మ అంటే ఆత్మ అయిపోయిద్దా? ఏ లెక్క? పెంటారావు అంటే పెంట అయిపోతాడా?
నాకు తెలియక అడుగుతున్నాలే సార్, చెప్పండి. పరిశుద్ధాత్మ అంటే మీ దృష్టిలో ఒక మనిషి నా దృష్టిలో కాదండి, బైబిల్ దృష్టిలో అండి బాబు. మీ దగ్గర బైబిల్ ఉంటే నేను చూపిస్తాను. పరిశుద్ధాత్మ మనిషి అనేది చూపిస్తాను నేను. ఆత్మ అంటే మనిషి అని మనిషేనా చూపిస్తా. బైబిల్ ఉందా మీ దగ్గర? మాట్లాడండి. బైబిల్ ఉందా అని అడిగాను. మీ దగ్గర బైబిల్ ఉందా అని అడిగాను. ఉందండి, చెప్పండి. ఎక్కడుంది ఆత్మ? చూపిస్తాను సార్, ఒక్క నిమిషం. నేను చూడాలి కదా. ఇప్పుడు చూడాలా? ఉన్నానండి, చూస్తున్నాను. పరిశుద్ధ యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో అదే మీరు చెప్పేది? అవునండి, అవును. ఆయన దీమనండి ఒకసారి. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం తీయ్యా. చూసావా, పాస్టర్ అంటే అట్లా ఉండాలా. తీ బాబు. 4వ అధ్యాయం 1వ వచనం తీయండి, అక్కడే ఉందో. 1వ అధ్యాయం 4వ వచనం అండి. 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. ఓకే. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్తున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఆత్మ అంటే ఏంటండి ఇక్కడ? పరీక్షించు. ఇక్కడ ఆత్మ అంటే ఏంటో మీరు చెప్పండి సార్. మీలో నాలో కూడా ఆత్మ ఉంటదండి. కాదండి, ఇక్కడ కాదు నేను అడుగుతుంది అది కాదండి, అవన్నీ తీసేయండి. ఇక్కడ ఆత్మ అనే పదం అందరికీ ఉంటది. నేను అదే చెప్తున్నా. అవును. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ అంటే ఒక నిమిషం ఆత్మలేమో అందరికి ఉంటాయి. ఆత్మ అంటే మనిషి అని అర్థం కాదు అక్కడ చెప్తుంది. నాలో ఆత్మ ఉందంటే నేను మనిషిని. ఆత్మ సపరేట్ కాదు. నేను చచ్చిపోయినప్పుడే నాకు ఆత్మ సపరేట్ అవుద్ది. అది మీరు కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. బ్రెయిన్ పెట్టే చెప్తున్నానండి. పరిశుద్ధ ఆత్మ అంటే ఒక పవిత్రమైన మనిషి అనే విధంగా తీసుకోవచ్చు. ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మ అంటే ఒక నిమిషం నన్ను చెప్పలేదు. ఆత్మ అంటే ప్రవక్త అని క్లియర్ గా చెప్పాడు అక్కడ. ఆత్మ అంటే ప్రవక్త అని చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు సార్. అది అబద్ధ ప్రవక్త. ఇప్పుడు మేరీ కడుపు చేసేది మంచి ప్రవక్త, పరిశుద్ధ ప్రవక్త. అయ్యో, మళ్ళీ ప్రవక్త అంటారేంటి సార్? అవునండి, నేను చెప్పింది బైబిల్ చెప్పింది కదండి. నేను చెప్పలేదు. ఈ వచనం నేను చెప్తే నన్ను అనుకోవచ్చు. అక్కడ అబద్ధ ప్రవక్త అని. సరే అండి, ఇదంతా కాదు. చిన్నగా ఫైనల్. పరిశుద్ధ ఆత్మ అంటే దేవుడు అని మీరు చూపించండి బైబిల్లో నుంచి. పోనీ సరే, మీరు మీ మాట చెబుతాం. ఇవన్నీ బైబిల్ అని చూపించండి. నేను యెహోవా దేవుడు అని చెప్పి మీకు బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపిస్తా. దేవుళ్ళకి దేవుడు యెహోవా అనే దేవుడు ఈ యెహోవా ముందు కానీ తర్వాత కానీ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆత్మని మీరు చూపించండి. నా పేరు ఆత్మారావు అని పెట్టుకున్నాను. ఆత్మారావు ఆత్మనైపోనుగా. పెంటారావు అంటే పెంటగాడుగా. లింగం అంటే లింగం కాదుగా. అలా చెప్తున్నాను దాని మీనింగ్ మీకు. ఆత్మ అని పెట్టుకుని ఆత్మ కాదు. మీరు దేవుడు అని చూపించండి. పోనీ పరిశుద్ధాత్మ అంటే దేవుడు అయ్యా ఇక్కడ రాసింది ఈయన పూజించాలని చూపించండి. మీకు బైబిల్ తెలుసు కదా. సరే, నేనే ఒప్పుకుంటాను దానికి. యేసు ప్రభువు పైకి వెళ్ళేటప్పుడు కూడా ఆత్మస్వరూపుడు అది కాదండి. మీతో వచ్చిన ప్రాబ్లం ఇదే. అడిగిన దానికి తప్ప మిగతా పరిశుద్ధాత్మ దేవుడు ఈయన పూజించాలని ఎక్కడుందో చూపించండి అంటున్నా. యెహోవా దేవుడు ఈయన పూజించాలని నేను పాత నిబంధనలో చూపిస్తాను మీకు. పరిశుద్ధాత్మను పూజించాలని ఎక్కడుందో చూపించండి. పోనీ ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి. పరిశుద్ధాత్మ దేవుడిని పూజించాలని ఉంటేనే పూజించాలా? మరి అంతే కదా. మరి బైబిల్ ఏది చెప్తే అది చేయాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు నచ్చింది చేస్తావా? కాదు, నీకు నచ్చింది చేస్తావా? బైబిల్ ఏది చెప్తే అది చేస్తావా? అడిగిందానే చెప్పండి. బైబుల్ అంటే ఏంటి? కాదు ఆత్మదేవుడు అని ఉంటది సార్. ఇప్పుడు నేను అడుగుతుంది అది కాదండి. మీకు దేవుడు అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పుడు కాదు. నేను ఒక్క నిమిషం. బైబిల్లో పాత నిబంధనలు యెహోవా దేవుడు అని అందరికీ తెలుసు, అవునా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేవుడు అని అందరికీ తెలుసా? ఒక నిమిషం అడిగిందని చెప్పండి, అవునా? ఖురాన్ లో అల్లా దేవుడు అని అందరికీ ఒక నిమిషం అండి. ఖురాన్ లో అల్లా దేవుడు అని అందరికీ తెలుసా? తెలుసు. మరి మీరు చెప్తున్న బైబిల్ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అనే వచనం మీరు చూపించాలి కదా. మరి అంటే బైబిల్ చెప్పాలి కదా ఈయన దేవుడు ఈయన పూజించాలని. ఇప్పుడు సార్, ఇప్పుడు యేసు ప్రభువే తన నోటితో తాను అన్నాడు, ఏ పాపమైన క్షమించబడిన గానీ పరిశుద్ధాత్మ. అవును సార్. ఇప్పుడు యేసు సార్ ఇక్కడ దూషించద్దు అని నా తప్పుడు. ఆయన తండ్రి కాబట్టి వాళ్ళ తండ్రి. ఇప్పుడు మా తండ్రిని దూషిస్తే నేను ఊరుకుంటాను, మీ తండ్రిని దూషిస్తే మీరు. అలానే మేరీ గర్భం చేసి యేసు పుట్టాడు కాబట్టి వాళ్ళ తండ్రిని దూషొచ్చని ఆయన చెప్పుకున్నాడు. సొంత కన్న తండ్రి కాబట్టి దాంట్లో తప్పే ఉంది. తండ్రి అని అలా తండ్రిని కూడా తండ్రిని దూషించడం ఇప్పుడు పరిశుద్ధాత్మ కాదండి. పరిశుద్ధాత్మ కేసుకి ఏమవుతాడండి?
వాళ్ళు ముగ్గురు 3 యాంగిల్స్ సార్. ఒకే దేవుడు మూడు రూపాల్లో ఉంటాడు. కాదండి, 3 యాంగిల్స్ ఏంటంటే ఇదేమన్నా మనం సంసారం చేస్తున్నాం, మీరు యాంగిల్ అనే పదం వాడారు. మీ మైండ్ సెట్ కాదండి, మరి లేకపోతే పిచ్చి మాటలు కాకపోతే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతా. నేను అడిగినాను దాన్ని, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నాకు వచనం చూపించమంటున్నా. సరే సార్ టైటిల్ ఏంటంటే పరిశుద్ధాత్మ 3 యాంగిల్స్, దేవుడు 3 యాంగిల్ అంట. 3 యాంగిల్స్ లో మేరీ నేర్చుకున్నాడు మేము అనుకుంటాం. ఇప్పుడు మీరు ఆ పదం వాడారు కాబట్టి. లేదు పాస్టర్ గారు ఆయన అడగండి. పాస్టర్ గారు ఉన్నారండి మీరు? పాస్టర్ గారు ఒక నిమిషం ఆగండి. పాస్టర్ గారు ఇది దేవుడు 3 యాంగిల్స్ అంటండి ఇలా చెప్తున్నారు మీ వాళ్ళు. కరెక్ట్ అండి అది? 3 యాంగిల్స్ లో ఉంటారా? యాంగిల్ అంటే సార్ నేను 3 కోణాలు సార్. దేవుళ్ళలో 3 కోణాలు. యాంగిల్స్ అదే అసలు నువ్వు చెప్పిన పదం బైబిల్ ఎక్కడుందో చూపించు. నువ్వు 3 యాంగిల్స్ అన్నావు. దేవుడు కాదు బాబు, నువ్వు యాంగిల్ అనే పదం అడే బైబిల్ ఎక్కడుంది? యాంగిల్ చూపించు, నేను చూస్తాను ఇప్పుడే. మనం నోటికి వచ్చింది చెప్పకూడదు అయ్యా. అవును, పరిశుద్ధాత్మ దేవుడని చూపించమన్నా నేను. బాబు పరిశుద్ధాత్మ దేవుడని చూపించమన్నా నేను, తప్పడగలేదే నిన్ను. పరిశుద్ధాత్మ దేవుడని చూపించకపోతే ఆయన కార్యాలు ఎలా చేశాడండి? ఏం చేశాడు? కడుపు చేయడం కార్యమా? పరిశుద్ధాత్మ కడుపు. ఒక్క నిమిషం, బైబుల్లో ఉన్న ప్రతి కార్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడే చేశాడు. మరి యెహోవా ఏం చేశాడు? ఏం బీకాడు ఆయన? నీకు బైబిల్లో ఒక వచనం చూపిస్తాను, ఒకసారి తీయండి. మీ దగ్గర బైబిల్ ఉందా? మీరు నిజంగా పాస్టర్ కాదు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీ దగ్గర బైబిల్ ఉందా? ఉంది, చదివి వినిపించాడు మీకు. ఏంటది ఉందా? మరి దేవుడు మహత్ కార్యములు అద్భుత కార్యములు చేసింది ఎవరి వల్ల అండి? యేసయ్య మహత్ కార్యాలు అద్భుత కార్యం చేసింది ఎవరి వల్ల? నజరేయుడు అయిన యేసు మహత్ కార్యములు అద్భుత కార్యములు చేశాడండి. చేయించింది ఎవరు? యెహోవా దేవుడు. మరి దేవుడు చేస్తే ఈయన గొప్పదని, చేయించిన వాడు గొప్పగా, చేసిన వాడు కేవలం ఈయన చేశాడంతే, చేయించిందంతా దేవుడే. మరి యెహోవా చేస్తే పరిశుద్ధాత్మకి ఏం సంబంధం? ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ చేశాడని చెప్తారు, చేయించింది యెహోవానా పరిశుద్ధాత్మ? ఇప్పుడు ఆయన చేయించింది ఇద్దరు ఒకటేగా. ఇద్దరు ఒకటే కాదండి, ఇద్దరు ఒకటే ఎలా అవుతారండి? యేసు యెహోవా ఇద్దరు ఒకళ్ళేనా? అవును. సరే, నహూము 3:5 నీవు చేసిన అధిక జాగ్రత్తను బట్టి సైన్యవంతుడు యెహోవా నీ మానవు అంటే లంగాలు లేపి లోపల ఉన్న ఆడవాళ్ళ మానాన్ని చూపిస్తా అంటున్నాడు. మరి యేసు కూడా ఇది వచ్చింది, ఇద్దరు ఒకటే అన్నారు కదా. చెప్పండి. నహూము 3:5 తీయండి, అక్కడేముందో. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆగండి ఒక్క నిమిషం. మీరు చెప్పి నీవు చేసిన అధిక జాగ్రత్తను బట్టి సైనిక యెహోవా అన్నాను, నీ చెంగులను నీ ముఖము మీదకైతే జనములు నీ మానవ రాజ్యములు నేను బయలుపడుతుంది. దేని గురించి సార్ అది చెప్పింది? సార్ దేని గురించి అయినా చెప్పండి సార్. ఇప్పుడు యేసు యెహోవా ఒకటే. దేవుడు 3 యాంగిల్స్ చేసుకోవచ్చు అంట. 3 యాంగిల్స్ అంట. తప్పు సార్, అది తప్పు. ఈయన చెప్పేది తప్పు అండి. వెంకట్రావు గారు తెలియదు ఆయనకి బైబిల్. ఆయన అన్నాడు 3 యాంగిల్స్ అన్నాడండి సార్. బైబిల్లో ఒకటే ఉంటదండి రాజు గారు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని యెహోవా దేవుడు చెప్పుకున్నాడు. ఎప్పుడైనా యెహోవా దేవుడు ఒకటే చెప్తాడు, నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు. ఇంకొక డౌట్ అండి, పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ ఎక్కడైనా ఉందా అండి? ఆయన పూజించాలి, ఎక్కడ లేదండి. ఆయన పూజించాలి. వీళ్ళు కల్పించినటువంటి ఇదండి. ఇప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు బైబిల్ ప్రకారంగా వెంకట్రావు నరకనికేనండి. ఇప్పుడు అట్లా కాదండి బైబిల్ లో. సరే, ఇప్పుడు పాస్టర్ గారు ఒక చిన్న మాట సార్, టాపిక్ పక్కెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నది ఏంటంటే అండి, యేసు యెహోవా ఇద్దరు ఒకటి, పరిశుద్ధాత్మ ఒకళ్ళే అన్నాడండి ఆయన. అయితే ఒక నిమిషం అండి, ఆదికాండం 38:9-10 ఓనాను తన సంతానం కేదని ఎరిగిపోయినా ఆమెతో పోయినప్పుడు అన్నం సంతానం కలిగితే రైతస్సు నేలబెట్టాను, అతను చేసింది యెహోవా దృష్టికి గనక అతన్ని చంపాను. ఇక్కడ యేసు ఏమంటున్నాడంటే, యేసు ఏం చేశాడంటే వాళ్ళ వదినకి కడుపు వీర్యం, వాళ్ళ వదినతో సెక్స్ చేసేటప్పుడు వీర్యము నేల మీద వదిలేశాడండి, యోనిలో వేయకుండా. తెలుసు కదా. చేసినప్పుడు యేసు ఈయన చంపేశాడండి యేసు. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా దీనికి, ఈ వాక్యానికి? యేసు చంపేశాడు. ఇక్కడ వెంకట్రావు గారికి పూకులో వీరే వేలేదని చెప్పి యేసు చంపేశాడండి. ఇప్పుడు మీరు దీనికి యేసు చంపేశాడు అంట, మీరు ఒప్పుకుంటే యేసు దయామయుడు కరుణామయుడు అయితే పూకులో వీర్యాలు వేయలేదని చెప్పి చంపేది పక్క నుంచి ఆయన చూశాడా? యేసు పక్కన కూర్చొని కింద వేసాడా, నేల మీద వేసాడా, పైన వేసాడా, లేదా లోపల వేసాడని చూశాడా? ఏంటండి ఈ వాక్యం ఏంటండి? మరి ఇప్పుడు ఈ వెంకట్రావు గారిని సమాధానం చెప్పానండి.
దేవుడు అంటే మీకు బాబు నువ్వే అన్నావు యేసు యెహోవా ఒకటే అన్నావు, నేను అల్లా ఆ మాట. మరి పూగులో వీరేమీ లేదని, ఒక్క నిమిషం అండి, పూగులో వీరేమీ లేదని అవుతాడా? ఎవడో చెప్పాడు నీకు ఒకటే అనేసి ఎవడు చెప్పాడు నీకు అసలు? ఏమయ్యా ఇప్పుడు కాదు, మీరు ఒప్పుకుంటారా పాస్టర్ గారు? మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను సార్, నేను ఒప్పుకోను సార్, ఇద్దరు వేరు వేరేంటి. అయితే ఇప్పుడు యేసు పూకులో వీరలేదని చెప్పి చంపేశాడు. నీదే సంఘం చెప్పు ఫస్ట్. నాది పెంతుకోస్తు సంఘం. సరే, యేసు పేరుని మట్టగుడిపడానికి వచ్చాడు సరే, నాకేం లేదు సార్. నాకు అర్థమైంది ఏంటంటే, కాదని రాజు గారు మనం అలాంటి బూతులు మాట్లాడకూడదండి, మన శాంతి సమాధానంతో మాట్లాడాలి. అవును సార్, నేనేం కాదలేదు. కాకపోతే వాళ్ళకి నేర్పింది అయ్యా, అసలు నేను ఏ దేవుడు నమ్ముతానని నీకు చెప్పానా? దేవుడు ఒకటే ఉంటారయ్యా, అతనికి నేర్పేది నీకు నేర్పేది ఒకటే దేవుడు అయ్యా. అది కాదు పాస్టర్ గారు. దేవుడు అంటున్నాం. సరే, ఇప్పుడు ఆయన ఎన్ని అనుకున్నా మా కూడేది లేదులే కానీ, ఇప్పుడు కాదండి, యేసు పూకులో వీరే లేదని చంపాడని చెప్పి నేను అన్నాను సార్. స్టేట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా పాస్టర్ గా? నేను చేయనండి. మరి ఈయన వెంకట్రావు గారు చేస్తారు, అడగండి. యెహోవా దేవుడు చెప్పాడు, ఇద్దరు ఒకటే కదండి, ఇద్దరు ఒకళ్ళే కదండి. నేను యెహోవా బదులు యేసు పేరు పెట్టాను, ఇక్కడ తప్పే ఉందంటే ఇద్దరు ఒకటి అన్నప్పుడు ఏ రకంగా ఒకటి? నేను కాదు, నేను అందుకనే మిమ్మల్ని ఆ పాస్టర్ తో మాట్లాడండి, నాతో అయినా మాట్లాడండి అన్న. అతను మీతోనే మాట్లాడుతా, నీకు అసలు తెలిసి చావట్లేదు కదా మాట్లాడతామంటే. మీరు అతనికి నా నెంబర్ ఇచ్చే అవసరం అయితే తర్వాత నాకు చేయమనండి, అతని నెంబర్. అసలు నీకేం తెలిసి చావట్లేదు కదా నీతో మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించమని నీ వల్ల కాలేదు, ఇంత మడుపల్లి దేవుడు అంటావు. నీ స్టేట్మెంట్లు పనికిరావు కదా మాకు నచ్చి, మాకు బైబిల్లో ఉన్న చూపించి రిఫరెన్స్ మాట్లాడి అన్ని రిఫరెన్స్ చూపించాను నీకు. నువ్వు యేసు యెహోవా ఇద్దరు ఒకటే అన్నావు, మరి పూకులో వీరేం లేదు ఎందుకు చంపాడంటే మళ్ళీ నువ్వు మాట మారుస్తున్నావు దానికి. ఇప్పుడు యేసు బాబు యేసు యెహోవా ఒకళ్ళేనా అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను నిన్ను. ఒక్కరేనండి. మరి ఇప్పుడు దీనికి యేసు చేశాడంటే నువ్వు ఒప్పుకుంటావా? ఏంటి రిఫరెన్స్? ఆదికాండము 38వ అధ్యాయము 9-10 వచనాలు. పాస్టర్ గారు మీరు చదవండి, నేను కొంచెం చిన్న వేరే ఫోన్ వచ్చింది మాట్లాడతాను, ఒక 2 minutes. ఆయన్నే చదవమనండి, నేను సెల్ ఫోన్ లో ఉన్నాను సార్. నేను అదే ఆయన చదువుతాడండి, ఒక 2 minutes మీరు మాట్లాడుతుండండి లోపల. మాట్లాడతా, చెప్పండి బాబు, చెప్పు, చదువయ్యా. ఓనాను ఆ సంతానం తనను కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకి సంతానం కలిగి చేయకున్నట్లు తన రేతస్సు నేలను విడిచాను. అతను చేసేది యెహోవా దృష్టికి చెడ్డది కనుక అతను కూడా చంపాను. ఇంకేమంటే ఇది యేసు చేశాడు, నేను అంట ఇది యేసు చేశాడు సార్. ఇప్పుడు ఇద్దరు ఒకటే కాబట్టి ఈ నేరం నేను యేసు మీద మోపాను. ఇప్పుడు మరి ఈ వెంకట్రావు గారు దీనికి ఒప్పుకుంటారా? మోపుకోండి సార్. ఇప్పుడు మీరు మోపుకోండి అంటున్నా, ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి దీంట్లో? అంటే చూసారా, ఇంక ఎట్లా ఉందంటే, ఒక ఆడదాన్ని రేప్ చేయడానికి వెళ్తే పోయి నన్ను వేసుకో, నాకు అభ్యంతరం లేదంటే నేనేం చెప్తాను దానికి? ఇక అది బడి తెగించిందని మీరు బాబు నువ్వు సమాధానం చెప్పలేక బడి తెగించావు, నేనేం చేస్తాను? ఇంకా 90 లేచినాడు కూడా పడిపోతా ఆ మాట అనేసరికి. మీ భార్య చెప్పండి. నామమాత్రపు క్రైస్తవులు అండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, సంబంధాలు చూస్తున్నారు, మంచి పిల్ల కోసం చూస్తున్నాను. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి నన్ను. సరే, ఇప్పుడు వెంకట్రావు గారు ఇంతగా నా సంగతి నా పర్సనల్ క్రైస్తవులు ఇలాగే మాట్లాడతారండి రాజు గారు. సార్ పాస్టర్ గారు, ఇప్పుడు వెంకట్రావు నీకు ఎంత డబ్బులు తీసుకున్నావు చెప్పు క్రైస్తవుల దగ్గర? నువ్వు మనలో మన మాట నేను చెప్పనులే గాని, ఎంత ఇచ్చారు నీకు డబ్బులు క్రైస్తవులు? నేను చెప్తాను సార్. హలో పాస్టర్ గారు మీరు మాట్లాడండి సార్ ఒకసారి. చెప్పయ్యా, ఏ సంఘానికి వెళ్తావు నువ్వు? నేను ఇప్పుడు మీరు డబ్బులు తీసుకొని మారేనన్నారు కదా. అలా కాదు కానీ అది వదిలేలే కానీ నాకు వెళ్తావు చెప్పు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య డేస్ మీకు నా నెంబర్ చెప్తా, మీరు నా తర్వాత చేయండి. ఇప్పుడు నేను ప్రజెంట్ వాళ్ళతో మాట్లాడదామని చేశా. అరే ఇప్పుడు అతను ఏదో బిజీగా ఉన్నాడు, మాట్లాడమన్నాడని మాట్లాడి, ఇప్పటి వరకు నువ్వే కదా మాట్లాడింది అతనితోటి. ఇప్పుడు మీరు వాళ్ళు ఒకటేనా? ఎవరు? నేను కాదే, నేను వాళ్ళతో మాట్లాడడం కోసం వస్తే నన్ను కలిపారు. నువ్వెవరో నాకు తెలియదు, నేను ప్రవీణ్ తో మాట్లాడడం కోసం వచ్చాను. నేను నా నెంబర్ చెప్తాను, మీరు వేసుకోండి, మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం. బైబిల్ గురించి అబద్ధాలు చెప్తుంటే నేను ఎట్లా ఒక పాస్టర్ ఇక్కడ నేను ఎట్లా ప్రశాంతంగా ఉండగలుగుతాను? నేను
అందుకే సార్ మీరు నా నెంబర్ తీసుకోండి వాళ్ళ దగ్గర, మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం. అసలు నీలాంటి వాళ్ళతో నేను మాట్లాడినా బాబు. అసలు నీకు ఆకేదో పూకేదో తెలియదు. నీతో నేను మాట్లాడతాను. నీకు బైబిల్కి ఓనామాలు తెలియవు నీకు అసలు. ఇప్పుడు మాట్లాడేది పాస్టర్ గారేనా? అవునయ్యా. సరే మీరు కట్ చేయండి సార్ ఫోన్, మీరు తర్వాత మాట్లాడదాం మన ఇద్దరం. నువ్వు కట్ చేసుకో, నేను ఎందుకు కట్ చేస్తా? నీకు అంత బుద్ధ నొప్పి ఉంటే నువ్వు కట్ చేసుకో. ఎరుపులాగా మాట్లాడుతున్నావు, యేసు ఒకడని ఎరుపుక. ఇప్పుడు బైబుల్ రాదు, నా లౌడా రాదు, లౌడా గాడి వచ్చి పెద్ద తోపులాగా మాట్లాడుతున్నావు. ఎందుకు ఫోన్ చేస్తాను చెప్పు. ఇప్పుడు బిజీ వచ్చాను, చెప్పండి సార్ నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు ఫోన్ చేస్తాను నాకు? ఇప్పుడు లంగాలు ఎత్తి పూలను చూపించే దేవుళ్ళని, ఇప్పుడు లంగాలు ఎత్తి పూలను చూపించే దేవుళ్ళని తీసుకుని మా ఇంటికాడికి వస్తే మేము ఏం చేయాలి? ప్రవీణ్ గారు అదే అట్లా కాదండి, ముట్టి తీసుకుని కూడా పనికిరాదు అబ్బాయి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మా ఇంటికాడ మాట్లాడితే డేర్ గా వీళ్ళు మా వాళ్ళు అని చెప్పి మాట్లాడించిన, అందుకని పాస్టర్ అని అదేం చెప్పి ఎందుకు సార్ సమాధానం చెబుతున్నావా? అసలు నువ్వు దేనికి ఫోన్ చేసినావు తెలియదండి. రాజు గారు మేము ఫ్రెండ్, ఆయన పాస్టర్ పీటర్ అంట, నువ్వు వెంకట్రావు నాకు తెలియదు. ఆయన నువ్వెట్లా ఫోన్ చేస్తావు? మిమ్మల్ని చేసి లంజా కొడుకు మేరీ లంజా అని తిడుతున్నారు కదా, ఎందుకు తిడుతున్నారని నేను అడగటానికి ఫోన్ చేసి ఎరుపు గాడిని ఉన్న కలిపారు నాకు. కాదండి మీకు బాబు కాదు వెంకట్రావు ఒక మాట చెప్తాను నేను. వెంకట్రావు నువ్వు ఎందుకు మా బుర్ర తింటావు? అసలు వెంకట్రావు బైబిల్లో ఉంది ఎక్కడైనా పేరు వెంకట్రావు అనేది? వీళ్ళంతా డబ్బుల కోసం మతం మారి వచ్చాగాళ్ళండి వీళ్ళందరూ. సార్ నేను నిజం చెప్తున్నా, వీళ్ళ పిల్లల్ని కూడా పాస్టర్లు చర్చిలో పడుకో పెడతారు సార్ వీళ్ళంతా. మీకంటే బూతులు వీళ్ళంతా కాదా? నాకంటే నీ బూతులు వచ్చాను కాదు నాకంటే బూతులు వచ్చు మాట్లాడగలను కాదు. అని ఇప్పుడు నేను ఫోన్ చేసింది తిట్టుకోవడానికి కాదు, మరి ఏం పీకటానికి? ప్రవీణ్ అనేవాడు ఆల్రెడీ డిబేట్ లో. ప్రవీణ్ అనేవాడు గుద్ద మీద అంత పిచ్చి పిచ్చిగా ప్రవీణ్ గారు అని రెస్పెక్ట్ మాట్లాడు. నీ చెల్లెనేమని ఇచ్చావేంది ప్రవీణ్ కి? తప్పు కదా, అలా మాట్లాడకూడదు. శాంతి సమాధానం ప్రేమతో మాట్లాడుకోవాలి మనం. వాడు చేయలేని నేను చేసుకోలేదు కానీ ప్రవీణ్ చెల్లెలు లేదుగా. బేవర్స్ వాళ్ళకి ఎవడు పిల్లనియర్రా బేవర్స్ గా. నీకు బైబుల్ తెలియదు, నా మొట్ట తెలియదు, తోపులాగా వచ్చావు అడగడానికి ఎరుపుగా. అసలు కాదురా ఇప్పుడు. అరే వెంకట్రావు, మేము అడిగిన దానికి నువ్వు దేనికి సమాధానం చెప్పరా? కలుపురా నువ్వు. కాదు నువ్వు. అరే వెంకట్రావు ఇప్పుడు దాకా ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పు. అసలు నేను మేము ఎందుకు మెచ్చుకోవాలి? నీ దగ్గర ఏముంది సబ్జెక్టు? మీరు భయపడి నన్ను ప్రశ్నలు అడగనివ్వట్లా. అడుగయ్యా, నువ్వు అడుగు. చేసుకుంటా నువ్వు చెప్పు, నువ్వు అడుగు. మీరు నన్ను ఏం అడిగారు అసలుకి? నువ్వు నన్ను అడుగు, అడుగుతాను అడుగు. బైబుల్లో నువ్వు అడుగు. ఇప్పుడు మేరీ నేను అడుగుతున్నాను, మేరీ వేరే పరిశుద్ధాత్మ మనిషిని చూపెట్టమని, లేదా ఆ దేవుడిని చూపెట్టమను, పరిశుద్ధాత్మను పూజించమని బైబుల్ ఎక్కడ చూపెట్టమంటే ఒక్క బైబుల్ మొత్తం ఉన్నది. యేసు యెహోవా ఒకటే అంటావు, కానీ ఆడేమో యెహోవాను రీప్లేస్ చేసి యేసు పెడతానేమో అంటున్నావు. ఎవడరా బాబు నీకు అసలు బైబుల్ నేర్పించు? నిన్ను మతం మార్చిన నా కొడుకు ఎవడాడు? టైం వేస్ట్. మతం మార్చి పేరు మార్చాలా? కాదురా బాబు, ఏం చేస్తుంటారు? నేను ఒకటే మాట, వీడికి ఒక బిరుదు ఇచ్చేసాను సార్. వీడికి ఒక బిరుదు ఇచ్చాను సార్, ఎరుపుగడని బిరుదు ఇచ్చాను సార్. ఎరుపుగని పిలవండి, వెంకట్రావు అని పిలవకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అని వీడు చూపించలేకపోయాడు బైబిల్లో ఇచ్చి. సరే పోనీ పని చేస్తాండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క డౌట్ అండి, లాస్ట్ అండ్ ఫైనల్ వెంకట్రావు ఒక్క డౌట్. నేను ఒకటి మాట్లాడతారా? ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, మీ నాన్నతో కాకుండా వేరే వాళ్ళు. హలో ప్రవీణ్ గారు, ఒక విషయం ఆగండి, ఒక విషయం. ఇప్పుడు యేసు పరిశుద్ధుడా కాదు? నేను మీతో మాట్లాడాలని చేశాను, మీరు చెప్పేది ఫస్ట్ లేదంటే ఫస్ట్ విను. నువ్వు ఉన్నావా? ఒక్క ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు లేదు, వాళ్ళు కట్ చేశాను, వాళ్ళు అయిపోయింది. ఒకటే ఒక ప్రశ్న. ఇప్పుడు మీ నాన్న పేరు ఒక్క నిమిషం కాదు ఒక నిమిషం ఆగు. ఇప్పుడు వాళ్ళు లేదు, కట్ అయిపోయారు. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను లాస్ట్. అవసరం వాళ్ళు కూడా వాళ్ళ తర్వాత నా నెంబర్ ఇచ్చి మాట్లాడమను, తర్వాత మాట్లాడదాము. సరే ఆ తర్వాత వద్దులే, మీకు మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు? మీకు నాలెడ్జ్ ఉంటే టైం స్పెండ్ చేసి మాట్లాడచ్చు. నేను ఏమీ లేనప్పుడు టైం వేస్ట్ చేస్తున్నాను. సరే పక్కన పెట్టేసే కానీ ఒకటే ఒక ప్రశ్న అడుగుతా. మీ నాన్న, మీ అమ్మ, భర్త ఇద్దరు ఒక్కళ్ళా కాదా? ఇద్దరు ఒకళ్ళే. వెరీ గుడ్, సూపర్ ఆన్సర్ దొరికింది. నెక్స్ట్, ఇప్పుడు యేసు తండ్రి, మేరీ మొగుడు ఇద్దరు ఒక్కడేనా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ విషయంలో నేను క్లారిటీ బాబు ముందు ఒకళ్ళ కళ చెప్పు, క్లారిటీ తర్వాత ఇద్దు, క్లారిటీ తర్వాత ఇద్దు. ఇప్పుడు పాస్టర్ గారు నా ప్రశ్న క్లారిటీ ఉంది కదండి, సూపర్ లాస్ట్ ఒక్క ప్రశ్న. ఇప్పుడు తక్కువ చెప్పేసినావు. ఇప్పుడు మీ నాన్న గురించి మీ అమ్మ భర్త గురించి చెప్పమంటే తక్కువ చెప్పేశావు. యేసు గురించి ఆలోచించాలంటే ఏదో చెప్తున్నావు. అసలు ఒకళ్ళ కాదా? మరి నేను కూడా ప్రశ్న అడగను నిన్ను. నువ్వు తర్వాత అడుగుదు, నువ్వు ప్రశ్న ఒకటి కాదు 10 ప్రశ్నలు అడుగు, 10 ప్రశ్నలకు సమాధానం చెప్తాం. బట్ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. నేను చెప్తాను సార్, నేను చెప్తానండి. మీరు అడిగిన ప్రశ్నకి ఒక పాస్టర్ గా నేను చెప్తానండి. ఫేక్ పాస్టర్ కట్ చేయండి సార్ ముందు, ఆ ఫేక్ పాస్టర్ ని. అరే గుద్దపగలు లంచాడుకను, నీ గుద్దపగలు తింగుతా నా కొడుక, నీకు బైబుల్ సార్. ఈ వెంకట్రావు గారిని అమ్మ నా బూతులు తిట్టాలి తప్పితే ఈయన్ని ప్రశ్నించి ఉపయోగం లేదు సార్. ఇటు దగ్గర సమాధానం లేదు. బూతులు తెంగాలి లంచోడుకుని. రిపుట్టాడు అడిగినానికి సమాధానం చెప్పరా అంటే చెప్పకుండా ఆయన్ని కట్ చేయి ఈయన్ని కట్ చేయండి, నీ గుద్దలో మంట పెట్టాలి తీసుకొచ్చి లంచా కొడక. సరే ప్రవీణ్ గారు, హలో. ఎంత తిట్టా సిగ్గుండదు, రోషం పౌరుషం ఇవన్నీ ఏముండవు. పాస్టర్ ఏం చేస్తుంటారండి, మార్కెటింగ్ అండి, ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇలాంటి వాళ్ళకి సిగ్గుసరం ఉండదు అనమాట. మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు. వీడు మనకే కాదు చాలా మంది కాల్ చేస్తారు. ఇట్లాగా కాల్ చేసి మీకోసం నేను ప్రార్థన చేస్తా, మీకోసం నేను సాయంత్రం పడతా, మీకోసం నేను పరిశుద్ధాత్మతో ఇట్లాంటి ఎంత తిట్టినా కొట్టినా రోషం పౌరుషం ఏమి ఉండవు కదండి వీళ్ళకి. వాళ్ళు ట్రైనింగ్ అలా ఉంటుందండి. వాళ్ళకి ట్రైనింగ్ అట్లా ఇస్తారు. మీకు తెలియదు కొంతమంది పాస్టర్లు. నేను ఒక పాస్టర్ గా చెప్తున్నా. నేను వీళ్ళు హెజ్బేల్ బోధనలు అనమాట. వీళ్ళు అన్ని 3 ఒకటే అని అంటారు. ఇంకో కొంచెంసేపు మాట్లాడితే వెంకటేశ్వర యేసు ఒకటే కూడా అంటారు. వీడు అలాంటి వచ్చాగాళ్ళు వీళ్ళు. ఒకళ్ళు మతం మార్చారు అనుకోండి, వీడికి కమిషన్ వస్తుంది. వీడికి ఒకటి మతం మారిస్తే కమిషన్ వస్తుంది వీడికి. అలాంటి బ్యాచ్ వీళ్ళంతా. సార్ వీళ్ళు మతం మార్చడం పెళ్ళాలను కూడా పడుకోబెడతాను రెడీ అయిపోయాడు సార్ వెంకట్రావు. నా డౌట్ అది. మీరేమంటారు? పెళ్ళం కాదు సార్, వెంకట్రావు గారు కూడా జంప్ అయింది. నిన్న సాయంత్రం గొర్రెను కలిపాను కదా, మళ్ళీ ఫోన్ చేశారు మీరు.